గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో 10 లక్షల టోకెన్స్ని ఫ్రీగా ఇచ్చే సైఫర్ కోడ్ ఏ విధంగా రివీల్ చేసి జనరేట్ చేసి ఏ విధంగా 10 లక్షల టోకెన్స్ ఎర్న్ చేయాలి హ్యామ్స్టర్ కంబ్యాట్లో అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో మొదటగా మనం అసలు కోడ్ ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, కోడ్ అనేది నేను ఇక్కడ పోస్ట్ చేశాను. ఈరోజు కోడ్ ఇథీరియం. సో ETHEREUM ఇథీరియం. సో ఇది మనకి ఇచ్చినటువంటి కోడ్ అనమాట. సో ఈ ఇథీరియం అనే దాన్ని జనరేట్ చేసుకోవాలి అంటే మనం చేయాల్సింది ఏంటి అనేది కూడా ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేశాను. క్లిక్ చేస్తే ఈ అనేది వస్తుంది, లాంగ్ ప్రెస్ చేస్తే టీ వస్తుంది, తర్వాత 4 సార్లు క్లిక్ చేస్తే హెచ్ వస్తుంది, మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే ఈ వస్తుంది, తర్వాత క్లిక్ లాంగ్ ప్రెస్ క్లిక్ చేస్తే ఆర్ వస్తుంది, తర్వాత క్లిక్ చేస్తే ఈ వస్తుంది, తర్వాత క్లిక్ లాంగ్ ప్రెస్ చేస్తే యు అనేది వస్తుంది అనమాట. లాంగ్ ప్రెస్ చేస్తే ఎం అనేది వస్తుంది. సో ఇది మనం అప్లికేషన్లో ఏ విధంగా జనరేట్ చేయాలి ఈ సైఫర్ కోడ్ అనే దాన్ని చూద్దాం. సో మీరంతా కూడా ఏం చేయాలి అంటే ఈ వీడియో చూసేవాళ్ళు ఫస్ట్ దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలన్నమాట. తీసి పెట్టుకుంటేనే మీకు జనరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మొదటగా మీరు ఏం చేస్తారంటే ఈ కోడ్ ఏదైతే ఉందో నేను ఇచ్చింది దీన్ని స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ షాట్ తీసి ప్రాక్టీస్ చేయండి, అప్పుడు సక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం అప్లికేషన్లోకి తిరిగి వెళ్దామండి. తిరిగి వెళ్ళేసి దీన్ని ఏ విధంగా జనరేట్ చేయాలి అనేది చూద్దాం. సో ఇక్కడ ట్యాప్ టు ఎర్న్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఎడం వైపు పైన, సో దాన్ని నేను కంటిన్యూస్గా 3 సార్లు క్లిక్ చేస్తానండి. సో 3 సార్లు క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే చూడండి మనకు ఈ ట్యాపింగ్ బాట్ ఏదైతే ఉందో అది మనకు రెడ్డిష్గా మారిందండి. ఇక్కడ ఈ వచ్చింది ఒకసారి అలా అన్ఎక్స్పెక్టెడ్గా టచ్ అయ్యేసరికి. సో అది ఆటోమేటిక్గా పోద్ది కొద్దిసేపు వెయిట్ చేస్తే. సో ఇప్పుడు నేను చేయడం స్టార్ట్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి. జస్ట్ క్లిక్ ఇచ్చాను, ఈ వచ్చింది, తర్వాత లాంగ్ ప్రెస్ చేశాను, టీ వచ్చింది. సో అది పోయిందండి. మళ్ళీ ఇంకోసారి చేస్తున్నాను, జస్ట్ క్లిక్ ఇచ్చానండి, ఈ వచ్చింది, తర్వాత లాంగ్ ప్రెస్ చేసి వదిలేశాను, టీ వచ్చింది, తర్వాత 4 సార్లు క్లిక్ చేశాను, హెచ్ వచ్చింది, తర్వాత ఇంకొకసారి క్లిక్ ఇచ్చాను, ఈ వచ్చింది, దాని తర్వాత క్లిక్ లాంగ్ ప్రెస్, తర్వాత క్లిక్, సో ఆర్ వచ్చింది, తర్వాత క్లిక్ ఇచ్చాను, ఈ వచ్చింది, దాని తర్వాత క్లిక్ లాంగ్ ప్రెస్, యు వచ్చింది, దాని తర్వాత లాంగ్ ప్రెస్, సో ఎం వచ్చిందండి. ఇథీరియం వచ్చేసి ది కోడ్ ఈజ్ క్రాక్డ్, యు ఆర్ ఏ రియల్ డిటెక్టివ్ అనేసి వచ్చిందనమాట. సో దాని తర్వాత ఇక్కడ నేను కింద ఉన్నటువంటి టేక్ ది ప్రైజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేస్తే కాయిన్స్ అనేవి యాడ్ అయిపోయాయి. ఇక్కడ చూడండి మనకి 10 లక్షల టోకెన్స్ యాడ్ అయినట్టు ఇక్కడ మనకు క్లియర్గా చూపిస్తుంది. సో ఈరోజు కోడ్ అనేది ఏంటి అని అంటే ఇదేనండి. ఇంకొకసారి చూడండి, ఇథీరియం. సో ఇది నేను విడివిడిగా రాయబట్టి ఇలా కనిపిస్తుంది అనమాట. ఇథీరియం అనేది ఈ విధంగా. సో ఈ జనరేట్ చేయాలంటే సి, టీ జనరేట్ చేయాలంటే లాంగ్ ప్రెస్, అదే హెచ్ జనరేట్ చేయాలంటే 4 సార్లు సింపుల్గా క్లిక్ చేయడము, తర్వాత ఈ జనరేట్ చేయాలంటే మళ్ళీ క్లిక్ చేయడము, అదే ఆర్ జనరేట్ చేయాలంటే క్లిక్ చేయడం, లాంగ్ ప్రెస్ చేయడం, క్లిక్ చేయడము, మళ్ళీ ఈ జనరేట్ చేయాలంటే క్లిక్ చేయడము, దాని తర్వాత యూ జనరేట్ చేయాలంటే క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేయడము, అదే ఎం జనరేట్ చేయాలంటే 2 సార్లు లాంగ్ ప్రెస్ చేయడము. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, అంత సింపుల్గా రాదు. మీరు ఏం చేయాలంటే స్క్రీన్ షాట్ తీసుకున్నది మీరు ఖచ్చితంగా పేపర్ మీద రాసుకోవాలి. పేపర్ మీద రాసుకొని ట్రై చేస్తేనే ఇది అవుతుంది. ఎందుకు అని అంటే మీరు ఇక్కడ క్లిక్ చేసే టైంలో, అంటే ఇక్కడ మీరు క్లిక్ చేసే టైంలో మీ దగ్గర కోడ్ అనేది పేపర్ మీదో లేకపోతే బుక్లోనో లేకపోతే దాన్ని చూస్ చేయకుండా పక్కకు మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేయాలంటే కష్టమైపోతుంది అనమాట. దానివల్ల మనకు టోకెన్స్ అనేవి రావు. సో నేను ప్రొవైడ్ చేసినటువంటి ఏదైతే ఉందో ఇది దీన్ని మీరు స్క్రీన్ షాట్ ఖచ్చితంగా తీసుకొని ట్రై చేయండి. సో ఇంత చిన్న విషయం కూడా నేను వీడియో చేయడానికి గల రీజన్ ఏంటి అంటే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకు ఈ వీడియో అవసరం ఉండదండి, కానీ కొత్తగా
మనకు హ్యామ్స్టర్ కంబ్యాట్లో కొత్తగా సైన్ అప్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. లేకపోతే ఇన్యాక్టివ్గా ఉండి ఇటువంటి ఆఫర్ ఒకటి నడుస్తుంది హ్యామ్స్టర్ కంబ్యాట్లో అని తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో వాళ్ళందరికీ అర్థం అవ్వాలి అని అంటే మనం రోజు ఖచ్చితంగా వీడియో అనేది చేయాలి. చేస్తేనే వాళ్ళకు ఇది ఒక కాంటెస్ట్ నడుస్తుంది అనేసి తెలిసి వాళ్ళు ఎవ్రీడే 10 lakhs టోకెన్స్ ఎర్న్ చేసుకునే దాన్ని మిస్ చేసుకోకుండా ఉంటారు అనేసి నేను వీడియో చేస్తున్నాను. సో ఎవరైనా కానీ సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. జస్ట్ ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం అప్లికేషన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మనం అది ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఏదైతే ఎర్న్ పర్ ట్యాప్ అనేది ఉందో లెఫ్ట్ సైడ్ పైన కార్నర్లో దాన్ని 3 సార్లు కంటిన్యూస్గా క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఈ అవతార్ ఏదైతే ఉందో మైనింగ్ ప్యాడ్ అనేది కలర్ చేంజ్ అయిపోతుంది, పిక్చర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇదే మీకు సింపుల్ ఇండికేషన్ అండి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఈ మెయిన్ స్క్రీన్ మీద మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తున్నాను చూడండి కింద మెయిన్ స్క్రీన్ మీద. సో దీని మీద ట్రై చేస్తున్నారండి. సో దీని మీద ట్రై చేస్తే అది అవ్వదు. ఇది జస్ట్ మైనింగ్ బాట్ మాత్రమే. ఇది దీని మీద స్క్రీన్ టచ్ చేస్తే అవ్వదు. మీరు అది జనరేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఎర్న్ పర్ ట్యాప్ అనేది ఏదైతే ఉందో దాని మీద 3 సార్లు ఖచ్చితంగా క్లిక్ చేసి తర్వాత ఈ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో షీల్డ్ దాని మీదకి వస్తామన్నమాట. దాని కలర్ కూడా చేంజ్ అవుతుంది. దీనికి కలర్ డిఫరెన్షియేషన్ కూడా ఉంది, అది గమనించగలరు. సో ఇంతేనండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.